నేలగుమ్మడి. ఇది నేలగుమ్మడి. నేలగుమ్మడి 2 రకాలు ఉంటాయి, పాలగుమ్మడి, నేలగుమ్మడి అని. ఓకే, ఇది నేలగుమ్మడి. ఇది ఇందులో వాటర్ ఎక్కువ ఉంటుంది, నీటి శాతం ఎక్కువ ఉంటుంది. ఈ ముక్కలు కొట్టేసి ఎండబెట్టేసి పొడి చేసేసుకొని, ఆ పొడి కొంచెం పాలతో తాగారనుకోండి విపరీతం బలం అన్నమాట. అంటే బూస్ట్లా పనిచేస్తుంది. పిల్లలకైతే బూస్ట్లా పనిచేస్తుంది, పెద్దవాళ్ళకైతే నెర్వస్ వీక్నెస్ తగ్గుద్ది అనమాట. అలాగే ఇంపార్టెన్సీ, సెక్సువల్ పొటెన్సీ కూడా పెరుగుద్ది అనమాట దీనివల్ల. అలా ఏంటంటే ఇంక దీనికి శుద్ధులు ఏమి ఉండవు. శుభ్రంగా ముక్కలు కట్ చేసి నీటికి కడిగేసి ఎండబెట్టేసి పొడి చేసేసుకొని, ఆ పొడి ఒక 6 నెలలు ఉంటుంది. కొంచెం పొడి, కొద్దిగా పాలు పడలేదు జ్యూసు, ఏదో ఒకటి జ్యూస్లో వేసుకుని తాగేయడమే. తాగిస్తే ఆ నెర్వస్ స్ట్రెంగ్త్, నరాల బలహీనత తగ్గుద్ది అనమాట. అలాగే కండ పుష్టి కలుగుద్ది అనమాట. అలా నీరసం తగ్గుద్ది, ఉపయోగాలు ఉండదు. అలాగే ఇది ఇక్కడ రాజుల దుంప అని ఇంకా రాలేదు, ఇంకొక నెల పోయాక వస్తుంది బాగా. జనవరి ఫిబ్రవరిలో ఈ దుంపలు కొంచెం లావుగా ఉంటాయి, రాజుల దుంపని పిలుస్తారు. ఇది కట్ చేసి ఉడకబెట్టేస్తే ఎలా అవుతుందంటే అన్నం చిగుడిపోతే ఎలా ఉంటుంది, అన్నం చిగుడిపోతే అలా అయిపోద్ది అనమాట, అన్నంలో అయిపోద్ది. ఇందులో ఈ అన్నంలో ఏం చేస్తారంటే పచ్చడో గింజో వేసి తినేస్తారనమాట. ఈ దుంపలు ఉన్న కాలం ఇంకా రైస్ వండుకోరు, బియ్యం వండుకోరు. ఈ తినడం వల్ల ఏంటంటే అసలు బాడీలో కొలెస్ట్రాల్ కానీ ఒబేసిటీ కానీ ఇంకేం ఉండమంట. వీళ్ళకి మంచి శక్తి, ఎనర్జీ, పిల్లలకు మంచి ఎదుగుదల బాగుంటుంది వీళ్ళకి. అలా తింటారు అనమాట. ఇలాంటి వీళ్ళకి ఒక 300 రకాల కూరలు, వంటకాలు ఉన్నాయి వీళ్ళకి. అంటే వంటకు దొరికే, అడవి దొరికే తినే వస్తువులు ఉన్నాయి వీళ్ళకి. మనం తిప్పు కొడితే 25 రకాల 30 రకాల కూరలు ఉంటాయి. మార్కెట్కి వెళ్తే ప్రతి వారం అదే రిపీటెడ్, మనకి సంవత్సరం అంతా అదే రిపీట్ అవుతుంటాయి. వంకాయలు, బెండకాయలు, టమాటాలు కామన్గా. ఇలా ఉండదు. వీళ్ళు ఈ సీజన్లో అయిపోతే ఇంకో సీజన్లో ఇంకోటి. కానీ ప్రతి సీజన్లో కాయ వచ్చిందంటే వెంటనే తింటారు. దానికి ఒక నెల, ఒక నక్షత్రం, ఏదో పేరు, ఒక రోజు పెట్టుకుని ఆ రోజు అమావాస్య, పౌర్ణమి ఇలాంటివి పెట్టుకుంటారు తిథులు. ఆ ముందు పండగ చేసి ఆ తర్వాత అట్లా తింటారు. పండగ కాకుండా ముందు ఎవరిని కొయినెవరు వాళ్ళు ముట్టుకోరు. అంత సిస్టమేటిక్గా ఉంటారు వాళ్ళు. అంటే అలా వాళ్ళు ప్రకృతిని అంతా అలా ఆరాధిస్తారన్నమాట. ఇవి సీతాఫలాలు. మనకేంటంటే కర్మ, సీతాఫలాలు కూడా హైబ్రిడ్ చేశారు, చచ్చిపోతున్నాం. వేసవకాలంలో సీతాఫలాలు వస్తాయి, నాకేంటి అర్థం కాదు. అవి చూడడానికి నమనలాడుతుంటాయి అందంగా, తినేద్దాం అనిపిస్తుంది. కానీ తిండి లోపల ఏమీ ఉండదు. సీతాఫలం టేస్టే ఉండదు, చప్ప గడ్డలు ఎడుతాయి. అన్నీ హైబ్రిడ్ ఇవన్నీ. అది జబ్బు చేస్తుంది. అసలు సీతాఫలం అంటే ఇది ఇలా ఉండాలి. ఇది సీతాఫలం. సీతాఫలం తింటే మీకు మామూలు చెప్తారు కదా, సర్ది అంటే సీతాఫలం తింటే నజ్జు చేస్తుంటారు, ఏమి ఉండదు. ఈ కాలంలో ఈ పళ్ళు వస్తాయి. ఆ సీజన్లో పళ్ళు తింటే ఆ నజ్జు పోద్ది అనమాట. అంటే సీతాఫలాలు తింటే జలుబు దగ్గులకు తగ్గుతాయి, రాకుండా ఉంటాయి. అలాగే సీతాఫల గింజలు పప్పు చేసి నూనెలో వేసి కలిపి రాసుకుంటే తలకి పేలిపోతాయి అన్నమాట. పేలు ఈళ్ళు చచ్చిపోతాయి. వీళ్ళు చేస్తారు అలాగా. సీతాఫల గింజలని కొట్టి లోపల తెల్లటి పప్పు ఉంటుంది, అది తీసుకుంటారు. తీసుకున్న దాంట్లో నూనె, కొబ్బరి నూనె కానీ నువ్వు నూనె కానీ వేస్తారు. వేసి మెత్తగా నూరి తలకు పట్టిస్తారు, ఒక గొడ్డగడేస్తారు. పొద్దునకి గొడ్డలు అయిపోతే చచ్చిపోయి పేలిన దానికి అంటుకుపోయి ఉంటాయి. మళ్ళీ వారం పైకి మళ్ళీ చేస్తారు. ఎందుకంటే ఆ చిన్న చిన్న ఈర్లు ఉండిపోతాయి కదా, ఎగ్స్ అవన్నీ, అవి మళ్ళీ పిల్లలు అయిపోతాయి. ఎందుకంటే ఇంకో వారం పైకి మళ్ళీ చేస్తారు. ఆ పిల్లలన్నీ మళ్ళీ చచ్చిపోతాయి అన్నమాట. అలా 2 సార్లు చేస్తే ఇంకా పేలు పట్టవు. అలా వీళ్ళు సీతాఫలం ఆకు ఏ మందు వేసుకోవాలన్నా సీతాఫలం ఆకులు వేసి తీసుకుంటారన్నమాట. తీసుకోవడం వల్ల అది క్రిమినాశిని అని చెప్తారు. సీతాఫలం ఆకులు వేసి తీసుకుంటే మందు తొందరగా పనిచేస్తుందన్నమాట. అలాగే సీతాఫలం ఆకుల్ని పాము విషయానికి విడిగా వాడతారు వీళ్ళు. తేలు, పాము, జర్రి కరిస్తే సీతాఫలం ఆకు రాసుకుంటారు. తేలు, జర్రి కరిస్తే పైన ఆ రసం తగ్గుద్ది. అలా అనమాట. నా పేరు నానాజీ, ప్రతిపల్ మండలం లంకలవ. యాక్చువల్గా ఏంటంటే చాలామంది వైద్యం నేర్చుకున్నాక ఉంటారు, కానీ నేర్పే వాళ్ళు ఉంటారు. నిజంగా అండి, చాలామంది ఎక్కడన్నా సరే కన్న కొడుకు పోటీకి వచ్చేస్తాడు. అలా ఉన్నారు. నిజంగా మందు ఇస్తున్నారు, కానీ ఆ మందులు ఏం కలిపారు చెప్పండి అంటే మనమే తెస్తాం మళ్ళీ మూలికలు అవి. కానీ అనుపానం చెప్పట్లేదు, కలపడం చెప్పట్లేదు. మీకు చెప్పిన నిజంగా ఫస్ట్ టైం నేను నిజంగా చూడడం. నేను మీ దగ్గర నేర్చుకుని మా ఊర్లో చాలా మందికి ఇస్తున్నాను మందు. క్యాంప్ ఎలా ఉంది ఇప్పుడు? క్యాంప్ వండర్ఫుల్ అండి. మీరు ఏ విషయంలో అసలు ఈయన
ఎంతమంది చిరాకు పడి ఎంతమంది ఏం చేసినా సరే చిరాకు పడరు. ఫస్ట్ ఈయన దగ్గర చూసింది ఏంటంటే చిరాకు ఉండదు దీనికి నిజంగా. అసలు ఎవరు ఏ క్వశ్చన్ అంటే సరే చెప్తారు. ఇక్కడ ఈయన మాట్లాడతారా, పక్కన ఎవరైనా గోల్ పెడతారా, అసలు చిరాకు పడరు ఈయన. ఈయనలో గమనించింది అది మెయిన్. ఇంకోటి అంటే ఎవరు ఏ క్వశ్చన్ అంటే దాయి కూడా చెప్తారు మెయిన్. ఎలాంటి నీరసన కన్నా సరే మనం అడిగితే ఈజీగా చెప్తారు, సింపుల్గా చెప్పేస్తారు ఈయన. అసలు దాచుకోవడం. ఇంకోటి ఏంటంటే 1,00,000 మందిని ఇలాంటి వాళ్ళు తయారు చేయాలన్నారు ఈయన. 1,00,000 మంది పైన చేయాలి అంటే ప్రతి ఒక్కరు డాక్టర్ కింద తయారవ్వాలి. అది ఈయన సంకల్పం. అది నెరవేర్చాలంటే మనం అందరూ సహకరించాలి. నేను ఇంకొకరు చెప్తాను, వాళ్ళు ఇంకొకరు చెప్తారు, అలా మనం అందరూ స్ప్రెడ్ చేయాలి దీన్ని. మన వైద్యం మన దగ్గర దాచుకోకూడదు అనేది ఈయన దృఢ సంకల్పం అది. ఓకే, థ్యాంక్ యూ.